హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈ తరగతి ఆన్లైన్ క్లాసెస్. మనం ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రీవియస్గా చాలా టాపిక్స్ క్లాసెస్లో కవర్ చేసాం. అయితే ప్రీవియస్ క్లాస్లో మనం మితవాదులు, అతివాదులు అని గాంధేయవాదులు అనే టాపిక్లో భాగంగా మితవాదులు మోడరేట్స్, అతివాదులు ఎక్స్ట్రీమిస్ట్స్ కోసం తెలుసుకున్నాం. ఇంకా మూడో రకం జాతీయ ఉద్యమకారులు ఎవరంటే గాంధేయవాదులు. గాంధేయవాదులు అంటే గాంధీ అనే వ్యక్తి యొక్క ఉద్యమ బాటలో నడిచి ఆ విధంగా ఆచరణ చేసిన వారందరినీ కూడా గాంధేయవాదులు అంటారు. సో గాంధేయవాదుల్లో జరిగిన ఉద్యమం అనేది మనకి కొంతవరకు స్వతంత్రం సిద్ధించడానికి ఒక బాట వేసిన ఉద్యమం అని చెప్పాలి గాంధేయవాదం అనేది. సో గాంధేయవాదం కంటే ముందుగా మనం ఈ మితవాదులు అతివాదుల కాలంలో జరిగిన ఒక ఉద్యమం కోసం మనం తెలియజేసుకోవాలి. ఈ మితవాదులు అతివాదుల కాలంలో ఒక పెద్ద ఉద్యమం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకి కొంతవరకు పతనం అవడానికి కూడా ఆ ఉద్యమం కారణమైంది. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతూ అదే టైంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉద్యమానికి సంబంధించిన కొంత ఇంపాక్ట్ అనేది కనబడింది. సో గ్రూప్ 2 విషయానికి వస్తే మిగతా గ్రూప్ 3 కానీ మిగతా ఇతర ఏపీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్లో ఈ యొక్క ఉద్యమం సంబంధించి ఆంధ్రాలో సేమ్ టైం ఆంధ్రాలో జరిగిన ఆ విషయాల గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఆ ఉద్యమమే బెంగాల్ విభజన. ఇంతకీ బెంగాల్ విభజన అంటే ఏంటి, అసలు దీనికోసం ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే భారతదేశానికి సంబంధించి మనం ఒక మ్యాపింగ్ తీసుకుంటే ఇందులో పురాతన కాలం నుంచి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలం నుంచి బెంగాల్ ప్రాంతం అంటే ఉత్తర ఒరిస్సా దగ్గర నుంచి వెస్ట్ బెంగాల్, నార్త్ ఈశాన్య రాష్ట్రాలు మరియు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మారు ఇవన్నీ ప్రాంతాలన్నింటినీ కలిపి బెంగాల్ అని పిలిచేవారు. ఇప్పుడంటే బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ అని అలాగా విడిపోయాయి, కానీ అప్పట్లో బెంగాల్ ప్రాంతం అంటే ఇదంతా కూడా బెంగాల్ ప్రాంతము, దీనంతటినీ కూడా బెంగాల్ అని అంతా పిలిచేవారు. సో ఈ బెంగాల్ కోసమే మనం ప్రీవియస్ క్లాసెస్ లో మనం తెలియజేసుకున్నప్పుడు బెంగాల్ ఆక్రమణ అని, అలాగే బెంగాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బెంగాల్కి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క రాజ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే బెంగాల్లో అని రాబర్ట్ క్లైవ్ విషయం సిరాజుద్దాల గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా బెంగాల్లోనే వాళ్ళ యొక్క కార్యకలాపాలు పరిపాలన స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం. అలాంటి బెంగాల్ యొక్క ప్రాంతం ఇంత పెద్దదనమాట. అంటే ఉత్తర ఒరిస్సా ప్రాంతం దగ్గర నుంచి ఇప్పుడున్న బెంగాల్, వెస్ట్ బెంగాల్, తర్వాత ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్, మయన్మారు, నేపాల్, భూటాన్ ఇవన్నీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఏమంటారంటే బెంగాల్ అని అప్పట్లో పిలిచేవారు. అయితే ఈ ప్రాంతం చాలా సువిశాలమైన పెద్ద ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి ఎక్కువ వ్యతిరేకత అనేది ఏ ప్రాంతం నుంచి భారతదేశంలో వస్తుందంటే ఈ బెంగాల్ ప్రాంతం నుంచే వస్తుంది. ఎందుకు బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్రాంతం నుంచే వస్తుందంటే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క కార్యకలాపాలు పరిపాలన అనేది మొదలుపెట్టింది ఎక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచే మొదలుపెట్టారు. అంటే మనకి కలకత్తాను రాజధానిగా చేసుకుని మొదలుపెట్టారు కాబట్టి, కలకత్తానే రాజధానిగా ఉంటున్నారు కాబట్టి అక్కడ కార్యకలాపాలు ఉండేసరికి బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన యొక్క ఇంపాక్ట్ అంతా కూడా బెంగాల్లో ఉండేది. సో ఇక్కడ నుంచే విప్లవకారులు కానీ, సాహిత్య రచనలు చేసే వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళంటే ఈ బెంగాల్ ప్రాంతం నుంచే బయటకు వచ్చేవారు. ఎక్కువ వీళ్ళకి వ్యతిరేకత చూపించే మనుషులు అక్కడి నుంచి వస్తున్నారంటే బెంగాల్ నుంచే వస్తున్నారు. ఇంతకీ బెంగాల్లో ఎందుకు అంత విప్లవాత్మకమైన రెబీలియన్ భావనలు కలుగుతున్నాయంటే ఒకటి ఏంటంటే బెంగాల్లో 2 మతాల వాళ్ళు, 2 వర్గాల వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఏంటంటే బెంగాల్ మనం 2 విధాలుగా మనం అనుకుంటే ఇది ఈస్ట్ బెంగాల్ అనొచ్చు, ఇది వెస్ట్ బెంగాల్ అనొచ్చు. అంటే ఈస్ట్ బెంగాల్ అంటే తూర్పు బెంగాలు, ఇది పశ్చిమ బెంగాల్ అనొచ్చు. తూర్పు బెంగాల్ అంతా కూడా ముస్లిమ్స్ ఉండేవారమ్మ, ఇస్లాం మతాన్ని అనుసరించేవారు. అంటే బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడ ఉండేవి, ఈస్ట్ బెంగాల్లో ఉండేవి. వెస్ట్ బెంగాల్ అంతా కూడా హిందూస్ ఉండేవారు. సో వీళ్ళిద్దరూ కూడా ఐక్యంగా ఉండటం వల్ల బ్రిటిష్ వాళ్ళ మీద ఎక్కువ ఈ యొక్క వ్యతిరేకత అనేది కనబడేది. వీళ్ళ యొక్క ఐక్యం అనేది వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఎలా అంటే వాళ్ళ తలలో మేకై ఉండి వాళ్ళు చేసిన ప్రతి కార్యకలాపాలకి ఏదో ఒక రూపంలో వ్యతిరేకత అనేది కనబడుతూ ఉండేది అనమాట.
సో ఆ విధంగా హిందూ ముస్లింస్ యొక్క ఐక్యత అనేది ఎక్కువ ఎక్కడ కనబడుతుంది అంటే దట్ ఈజ్ ఇన్ బెంగాల్ ప్లేస్, అంటే బెంగాల్ ప్రాంతంలో కనబడుతుంది అనమాట. సో ఆ బెంగాల్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని ఉన్న ప్రాంతంలో ఆ ఐక్యాన్ని, ఆ యొక్క యూనిటీని చెదరగొట్టి బెంగాల్ అనే ప్రాంతాన్ని కూడా ఎలాంటి వ్యతిరేకత లేకుండా చేసుకుందాం అనే ఉద్దేశంతోనే బ్రిటిష్ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే బెంగాల్ అనే ప్రాంతాన్ని హిందూ ముస్లిమ్స్ గా విభజిద్దాం, దాన్ని బెంగాల్ విభజన అంటారు. హిందూ ముస్లింలుగా విభజిద్దాం, దాన్ని బెంగాల్ విభజన అంటారు. సో ఈ విధంగా బెంగాల్ విభజన జరిపితే వీళ్ళకి పరిపాలనలో కొంత తేడా కనబడుతుంది, వీళ్ళకి మధ్యన యూనిటీని చెడగొట్టచ్చు. సో ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ముందుగానే ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని 1905లో తీసుకున్నారు. బెంగాల్ని విభజిద్దాము అనే నిర్ణయాన్ని 1905లో తీసుకున్నారు. అయితే 1905 నాటికి మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కర్జన్ అనే వైస్రాయ్ 1905 కాలానికి, సంవత్సరానికి వచ్చే నాటికి లార్డ్ కర్జన్ అనే వ్యక్తి మన వైస్రాయ్గా ఇక్కడ మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు స్టేట్ సెక్రటరీ, రాజ్య కార్యదర్శి ఎవరంటే బ్రోడిక్ అనేవాడు రాజ్య కార్యదర్శి. అంటే బ్రిటిష్ వారి యొక్క ప్రభుత్వానికి ఇక్కడున్న వైస్రాయ్ కర్జన్కి మధ్యలో ఉన్న ఒక రాజ్య కార్యదర్శి అన్నమాట. అయితే వీళ్ళ నిర్ణయం ప్రకారం బ్రిటన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏం జరిగిందంటే బెంగాల్ ప్రాంతాన్ని విభజించండి, మనకి బ్రిటన్ గవర్నమెంట్ కి భారతదేశంలో ఎదురు లేకుండా వ్యతిరేకతను అణచివేసే విధంగా ఉండాలంటే బెంగాల్ ప్రాంతాన్ని విభజించండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చిన వెంటనే లార్డ్ కర్జన్ అనే వ్యక్తి వైస్రాయ్ 1905 అక్టోబర్ 16వ తారీఖున ఈ యొక్క అనౌన్స్మెంట్ చేశారండి, బెంగాల్ అనే ప్రాంతాన్ని విభజిస్తున్నాము అని. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 1905లో వాళ్ళు విభజన కోసం ప్రజలకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన సమాధానం ఏంటంటే బెంగాల్ ప్రాంతం అనేది సువిశాలమైన ప్రాంతము, ప్రతి కుటుంబానికి కానీ ప్రతి మనిషికి కానీ వెల్ఫేర్, ఒక మంచి సంక్షేమం అందించడానికి ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిపాలించడానికి కష్టంగా ఉంది. సో ఈ ప్రాంతాన్ని 2 ప్రాంతాలుగా విభజిస్తే ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి కూడా ఇండివిజువల్ గా, పర్సనల్ గా, వ్యక్తిగతంగా మేము జాగ్రత్త తీసుకొని వాళ్ళ యొక్క సంక్షేమం చూడగలము, అందుకే ఇండివిజువల్ గా పరిపాలన అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తాము అనేసి వాళ్ళు ఓపెన్ గా ఇచ్చిన అనౌన్స్మెంట్. కానీ వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్న డెసిషన్ ఏంటంటే ఈ యొక్క ఐక్యాన్ని చెడగొడదాము, ఇక్కడ నుంచి విప్లవాత్మక వ్యతిరేకతలన్నింటినీ అణిచివేద్దాము, సప్రెస్ చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు బెంగాల్ విభజన అనేది చేయడం జరిగింది. అది ఎప్పుడంటే 1905 అక్టోబర్ 16వ తారీఖున. అయితే ఎప్పుడైతే 1905 అక్టోబర్ 16వ తారీఖున ఈ విషయంగా బెంగాల్ విభజన జరిగిన తర్వాత భారతదేశం మొత్తము కూడా బెంగాల్ ప్రాంతం నుంచి ఉవ్వెత్తిన ఉద్యమాలు ఒక్కసారి ఉప్పొంగాయి అన్నమాట. అంటే బెంగాల్లో అప్పటి వరకు భాయిగా ఉన్న, అప్పటి వరకు సోదర భావంతో ఉన్న హిందూ ముస్లింల మధ్యన ఏదో ఒక కక్షపూరితమైన వైరాగ్యము, వివక్షత పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు విడదీద్దామని చూస్తున్నారని చెప్పి ఉద్యమం మొదలుపెట్టారు. అలాగే ఈ ఉద్యమము రాను రాను ఏమైందంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలకి పాకడం మొదలైంది. ఎందుకు అన్ని ప్రాంతాలకి పాకడం మొదలైందంటే ఈ రోజు బెంగాల్ ప్రాంతాన్ని విడదీశారు, రేపు మన ప్రాంతానికి కూడా విడదీసే అవకాశం ఉంది. సో ఒకసారి ఒక ప్రాంతాన్ని విడదీసినప్పుడు మనం కాముగా ఉండకుండా వాళ్ళని ఇప్పుడే వ్యతిరేకిస్తే, ఇప్పుడే ఉద్యమం చేసి వాళ్ళని ఆపితే రేపు మన భారతదేశాన్ని విభజించి పాలించేయడం అనేది చేయకుండా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశం మొత్తము కూడా ఉద్యమం అనేది ఉవ్వెత్తున సాగింది. సో ఆ విధంగా ఈ ఉద్యమం అనేది ముందుకు కొనసాగించారు. అయితే ఈ ఉద్యమంలో భాగంగా భారతదేశంలో ఈ ఉద్యమం అనేది ఎలా సాగింది అంటే, భారతదేశంలో ఈ ఉద్యమం అనేది ఎలా సాగిందంటే ఈస్ట్ బెంగాల్ వైపు, వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఒక సోదర భావంతో అక్కడ దగ్గరలో ఉన్న గంగా, బ్రహ్మపుత్ర నదీ తీరాల్లో నదీ స్నానాలు ఆచరించి సోదర భావంతో ఆలింగనం చేసుకొని బాయి అనుకుంటూ ఉద్యమాలు ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకొచ్చారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. అలాగే అదే సమయంలో 1896లో ఐఎన్సీలో వందే మాతరం అనే గేయాన్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టారో భారతదేశం మొత్తం కూడా గేయము అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. అందులో వందే మాతరం అంటే భరతమాత నీకు వందనం అనే ఒక ఆ నినాదం అనేది
ఈ యొక్క ఉద్యమానికి ఒక ఆయుపట్టుగా తీసుకొని వందే మాత్రం వందే మాత్రం అంటూ నినాదించుకుంటూ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఈ ఉద్యమంలో ముందుకు వెళ్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపారు. అందరూ సోదరభావంతో, అంటే హిందువులు ముస్లింలు అందరూ సోదరభావంతో ముందుకు వచ్చారు. ఇదే సమయంలో రాఖీ పౌర్ణిమ అనే ఒక పండగను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే హిందూ సోదరులందరూ కూడా ముస్లిం సోదరులు రాఖీ కట్టి సోదరభావంతో ఆహ్వానించడం, అలాగే హిందూ సోదరి మనుల్ని ముస్లిం సోదరులందరూ కూడా రాఖీ కట్టి వీళ్ళందరికీ సోదరభావంతో ఆహ్వానించడంతో వాళ్ళ సోదరభావాన్ని, బ్రదర్లీహుడ్ ని వాళ్ళు బయట ప్రపంచానికి, బ్రిటిష్ ప్రపంచానికి ప్రకటించారు. అప్పటి నుంచే ఇప్పుడు భారతదేశంలో జరుపుకుంటున్న రాఖీ పౌర్ణిమ అనే ఒక పండుగను కూడా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే ఈ బెంగాల్ విభజన, హిందూ ముస్లింల మధ్య సోదరభావంతో మనం అది బయటకు తీసుకొచ్చి ఆ పండుగను ఇప్పటికీ జరుపుకుంటున్నాం. సో ఆ విధంగా వాళ్ళు ఆలింగనం చేసుకొని అక్కడ ఉన్న నదీ స్నానాలు ఆచరించి వందే మాత్రం వందే మాత్రం నినదించుకుంటూ అక్కడున్న వీధులు, అక్కడున్న ప్రాంతాలన్నీ తిరిగి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేక నినాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. ఈ యొక్క మొత్తం బెంగాల్లో జరిగిన ఈ యొక్క మొత్తం ఉద్యమాన్ని ఎక్కువ అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అయ్యేలాగా, పాకేలా చేసిన వ్యక్తి అంటే సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ ఇతను మీకు మొదటి క్లాస్ లో చెప్పాను, మితవాది, మోడరేట్ అంటారు, అంటే మితంగా మాట్లాడే వ్యక్తి. బట్ ఇతను స్థాపించిన అసోసియేషన్ కూడా మీకు తెలుసు, ఇండియన్ అసోసియేషన్. ఈ సురేంద్రనాథ్ బెనర్జీయే వందే మాతరం ఉద్యమాన్ని చాలా ఉవ్వెత్తున భారతదేశం మొత్తము కూడా పాకేలా చేసిన వ్యక్తి. ఎన్నో మీటింగ్లు ఏర్పాటు చేసి, ఎన్నో సమావేశాలు, ఎన్నో గ్యాదరింగ్స్ అన్ని చేసి వాళ్ళందరికీ కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ అని మనం పర్ఫెక్ట్ గా చెప్పచ్చు. అది ఈ టైంలో గాంధీజీ గారు ఈ యొక్క ఉద్యమం జరిగేటప్పుడు సౌత్ ఆఫ్రికాలో లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన ఇచ్చిన వాక్యం ఏంటంటే బెంగాల్ విభజన దినం బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్దినం అంటూ ఒక వ్యాఖ్యానించారు గాంధీజీ. బెంగాల్ విభజన చేయడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే అప్పటికి గాంధీజీ కొంత ఫేవరబుల్ ఆస్పెక్ట్ ఉంది బ్రిటిషర్స్ మీద. అందుకే బెంగాల్ విభజన దినం ఇది బ్రిటిష్ వాళ్ళ దుర్దినం అని వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది గాంధీజీ, మహాత్మా గాంధీ. ఈ క్వశ్చన్ కూడా మనకి ఏబిపిఎస్ లో చాలా సార్లు అడగడం జరిగింది కూడా. అలాగే ఈ సమయంలోనే బంగ్లాదేశ్ ప్రాంతాన్ని మొత్తాన్ని మన ముస్లిం అందరినీ కూడా వేరు చేస్తారనే ఉద్దేశంతో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక అద్భుతమైన గీతంతో ప్రజల్లో ఉత్తేజం చేశారు. దట్ ఈస్ అమర్ సోనార్ బంగ్లా. అమర్ సోనార్ బంగ్లా అనే ఒక గీతాన్ని ఆలపించి వాళ్ళందరినీ ఉత్తేజపరిచారు. ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ లో వాళ్ళ యొక్క జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అమర్ సోనార్ బంగ్లా అనేది యొక్క వాళ్ళ జాతీయ గీతం. అది బెంగాల్ విభజన సమయంలోనే జరిగింది. అయితే ఈ యొక్క బెంగాల్ విభజన ఉద్యమాన్ని బెంగాల్ విభజన ఉద్యమం అంటారు. వీళ్ళు నినాదంగా తీసుకున్న వందే మాత్రం అనేది తీసుకున్నారు కాబట్టి వందే మాతర ఉద్యమం అని కూడా మరొక పేరుంది దీనికి. ఈ బెంగాల్ విభజనకి వందే మాతర ఉద్యమము, వందే మాతర ఉద్యమం అని మరొక పేరు కూడా ఉంది, ఎందుకంటే వందే మాతరం అనేది నినాదంగా తీసుకున్నారు కాబట్టి. అలాగే ఈ యొక్క బెంగాల్ విభజన సమయంలోనే వీళ్ళు ఉద్యమంలో భాగంగా చేసిన కార్యాచరణ ఏంటంటే స్వదేశీ అనే ఒక కార్యాచరణని ముందుకు తీసుకొచ్చారు. స్వదేశీ అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి సంపదని తరలించుకుపోతున్నారు అనేది ఏంటంటే మన భారతదేశంలో దొరికిన ముడి సరుకులు, రా మెటీరియల్ అంతా తీసుకెళ్లి బ్రిటన్ లో దాన్ని ఫినిష్డ్ గుడ్ గా తయారు చేసి మళ్ళీ ఆ యొక్క వస్తువుల్ని మన యొక్క భారతదేశంలో అమ్మటం అనేది వాళ్ళ యొక్క మార్కెట్ ని జనరేట్ చేసుకుంటూ మన యొక్క ముడి సరుకులతో మనకే ఫినిష్డ్ గుడ్ మనకే అమ్ముతూ మన దగ్గర మార్కెట్ జనరేట్ చేసుకోవడం, దానివల్ల మన స్వదేశీ మార్కెట్లన్నీ నష్టపోవడం జరిగింది. సో అందుకు ఇక్కడ స్వదేశీ అనే ఒక ముఖ్య కార్యాచరణ తీసుకొచ్చి విదేశీ వస్తువులు అనేవి బహిష్కరిద్దాము, విదేశీ వస్త్రాలను మనం వేసుకోకూడదు, ఇంకా స్వదేశీ వస్త్రాలే వేసుకుందాము. వాళ్ళకి మన యొక్క వాల్యూ తెలియాలంటే, ఉద్యమం అనేది ఇంపాక్ట్ గా వెళ్ళాలంటే వాళ్ళ మార్కెట్ ని దెబ్బతీద్దాము అనే ఉద్దేశంతో స్వదేశీ వస్తువులు వాడటము, స్వదేశీ వస్త్రాన్ని ధరించటము, విదేశీ వస్తువుల్ని విదేశీ వస్త్రాన్ని వీధుల్లోకి తీసుకొచ్చి తగలబెట్టడం చేశారు. అది ఎప్పుడంటే బంగాల్ విభజన వందే మాతరం ఉద్యమం కాలంలోనే జరిగింది. ఈ స్వదేశీ అనే ఒక కార్యాచరణ అనేది ఈ యొక్క బెంగాల్ విభజన టైంలో వచ్చింది కాబట్టి దీన్ని స్వదేశీ ఉద్యమం అని కూడా అంటారు. ఇలాగా ఈ యొక్క ఉద్యమానికి ఇన్ని పేర్లు ఉన్నాయండి. స్వదేశీ ఉద్యమము,
వందే మాతర ఉద్యమము, బెంగాల్ విభజన ఉద్యమం అని 3 పేర్లతో దీన్ని పిలవచ్చు. సో ఈ విధంగా ఉవ్వెత్తున భారతదేశం మొత్తము కూడా ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతూ ముందుకు సాగుతూ ఉండగా లార్డ్ కర్జన్ అనేవాడు ఈ యొక్క అనౌన్స్మెంట్ చేశారు కదా, బెంగాల్ విభజన జరుగుతుందని అనౌన్స్మెంట్ చేశారు కదా. సో అందుకే లార్డ్ కర్జన్ అనేవాడిని అక్కడ భారతీయులందరూ కూడా కోపాద్రిక్తులై ఉన్నారు ఉద్దేశంతో అతనిని మార్చేసి 1906లో ఒక కొత్త వైస్రాయ్ని బ్రిటన్ గవర్నమెంట్ మన భారతదేశం పంపించింది. అతనే లార్డ్ మింటో టూ. అయితే అతనికి అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ బెంగాల్ విభజన జరిగింది కదా, వ్యతిరేకతలు ఆపాలి, అక్కడ నిరసనలు ఆపాలి, ఈ ఉద్యమాన్ని ఎలాగైనా నువ్వు ఆపు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మన లార్డ్ మింటో టూని మన భారతదేశానికి పంపించడం జరిగింది. సో లార్డ్ మింటో టూ అనే వైస్రాయ్ మన భారతదేశం వచ్చి రాగానే అతను చేసిన మొట్టమొదటి కార్యాచరణ ఏంటంటే ముస్లింలనే హిందువులనే వాళ్ళ మధ్యన వైషమ్యాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ మధ్యన కొట్లాటలు జరిగి ఉద్యమం ఆగిపోతున్న ఉద్దేశంతో కొంతమంది ఉద్యమకారుల్ని, కొంతమంది ముస్లింలని ప్రేరేపించి వాళ్ళ చేత 1906లో ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేయించారు. ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేయించారు. అది ఎప్పుడంటే 1906లో ముస్లిం లీగ్ అనే. అయితే ఈ పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణమైన వ్యక్తులు ఎవరంటే సలీం ఉల్లా ఖాన్ అండ్ అగా ఖాన్. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేయడానికి మెయిన్ ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తులను మనం తీసుకోవచ్చు. వీళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. సో ఈ సలీం ఉల్లా ఖాన్, అగా ఖాన్ యొక్క సహకారంతో లార్డ్ మింటో ఏం చేశారంటే ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముస్లిం లీగ్ అనే పార్టీ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి కలిగే లాభం ఏంటి అంటే ముస్లిం లీగ్ పార్టీ ఏర్పాటు చేస్తే హిందువులకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పార్టీ ఆబ్వియస్ గా ఉంది, అందులో మీ యొక్క మెజారిటీ హిందువులే ఉన్నారు, మీరు చేతకాని వల్ల మీకు ఒక పార్టీ పెట్టుకోండి అని చెప్పి వీళ్ళు ప్రేరేపించి పెట్టించారు లార్డ్ మింటో టూ 1906లో. ఆ విధంగా పెడితే వీళ్ళ మధ్య వైషమ్యాలు వచ్చి ఉద్యమం మెల్లిమెల్లిగా నీరు కారిపోతున్న ఉద్దేశంతో లార్డ్ మింటో టూ చేసిన ప్రయత్నం అది. అయినప్పటికీ ఏం జరిగిందంటే 1907లో ముస్లిం లీగ్ పార్టీ అనేది కొంచెం వ్యతిరేకత చూపించినప్పటికీ తర్వాత లార్డ్ మింటో టూ చేసిన ఈ ప్రయత్నం అనేది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఉద్యమం అనేది అంత స్ట్రాంగ్ గా ఉంది, ఒక పార్టీ పెట్టినంత మాత్రాన్ని నీరు గారిపోయే విధంగా అయితే లేదు ఉద్యమం. అంత స్ట్రాంగ్ గా ఉద్యమం ముందుకు నడుస్తూ ఉంది. సలీం ఉల్లా ఖాన్ అండ్ అగా ఖాన్ అనే వ్యక్తులు ఈ ఉద్యమాన్ని నడిపి ఈ యొక్క పార్టీ నడవడానికి చూశారు, కానీ వాళ్ళకి అంత ప్రయత్నం ముందుకు వెళ్ళలేదు. అయితే ఈ ప్రయత్నం విఫలమయ్యాక లార్డ్ మింటో టూ చేసిన మరొక ప్రయత్నం ఏంటంటే భారతదేశానికి అనేక చట్టాలు చేసిన బ్రిటిష్ వాళ్ళు 1919లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని అంటే మింటో మార్లే చట్టము అంటారు. అది 1909లో చేశారు మింటో మార్లే చట్టము. అంటే మన భారతదేశానికి అప్పటికి ఎటువంటి రాజ్యాంగము లేదు, ఎటువంటి రాజ్యాంగాలు మన భారతదేశంలో లేవు. కానీ అలాంటి రాజ్యాంగాలు లేనప్పుడు అక్కడున్న వైస్రాయి మరియు రాజ్య కార్యదర్శులు కలిసి చేసిన చట్టాన్ని మన రాజ్యాంగంగా మన ప్రజల మీద అలవర్చేవారు. అక్కడ వైస్రాయి ఎవరంటే లార్డ్ మింటో, అక్కడ రాజ్య కార్యదర్శి మార్లే, వీళ్ళిద్దరూ కలిసి చేసిన చట్టం కాబట్టి దట్ ఈస్ మింటో మార్లే యాక్ట్ 1909. దీన్నే వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అనొచ్చు. ఎందుకంటే దానిలో ఉన్న చట్టం కనుక భారతదేశాన్ని పరిపాలించేది. ఈ చట్టంలో భాగంగా మింటో అనేవాడు తీసుకొచ్చిన ఒక దుష్ట చట్టం ఏంటంటే దట్ ఈస్ మత నియోజక వర్గాలు. అతను తీసుకొచ్చిన ఒక పాయింట్ ఏంటంటే మత నియోజకవర్గాలు అనేవి ఈ 1909లో మింటో మార్లే చట్టాలు పెట్టారు. ఓకేనా? ఈ మత నియోజకవర్గాలు అంటే కమ్యూనల్ బేసిస్ కాన్స్టిట్యూషన్స్ అంటారు, కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. ఓకేనా? కమ్యూనల్ రిప్రజెంటేషన్స్, కమ్యూనల్ బేసిస్ కాన్స్టిట్యూన్సీస్ అంటారు. అంటే మతానికి అనుగుణంగా నియోజకవర్గాలు, అప్పటి వరకు ఏ మతము లేవండి, మతానికి అనుగుణంగా నియోజకవర్గాలు. ఇప్పుడంటే కులానికి అతీతంగా
కులాలకి మతాలకి బేస్ చేసుకొని ఈ నియోజకవర్గంలో ఈ కులం వాడికి, ఈ నియోజకవర్గంలో ఈ కులం వాడికి నియోజకవర్గాలు ఇవ్వాలని ఇప్పుడంటే వచ్చింది కానీ రిజర్వేషన్ క్రైటీరియా ప్రకారం అంతకు ముందు అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మింటో మార్లే చట్టం వరకు కూడా ఎటువంటి మతాన్ని అనుగుణంగా నియోజకవర్గాలు లేవు. భారతదేశంలో భారతీయులు కూడా కొన్ని యొక్క కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచిన దాఖలాలు ఉన్నాయి, కానీ అక్కడెక్కడ మతాలని ఆధారంగా తీసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా మింటో అనేవాడు వచ్చి బెంగాల్ ప్రాంతంలో ఈస్ట్ బెంగాల్ అనే ప్రాంతం అంతా కూడా మీ ముస్లింస్ ఎక్కువ మంది ఉన్నారు, కానీ అక్కడ హిందువులు నియోజకవర్గంలో పోటీ చేసి గెలడం ఏంటి, మీకు కొన్ని సీట్లు ఇస్తాం, మీరు గెలండి, వాళ్ళని మీరు ఎందుకు పైకి తీసుకురావడం, మీరు వాళ్ళని తొక్కేసి పైకి రండి అని చెప్పి ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. మత నియోజకవర్గాలు అంటే ఆ నియోజకవర్గంలో ముస్లిమే పోటీ చేసి గెలవాలి అనే దాన్ని కూడా మత నియోజకవర్గాలు తీసుకొచ్చింది ఎవడంటే లార్డ్ మింటో టూ. అందుకే లార్డ్ మింటో టూని ఏమంటారంటే మత నియోజకవర్గాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. ఎవరంటే లార్డ్ మింటో టూని. 1909 అతను చేసిన ఈ చట్టం అనుగుణంగా ఆ లార్డ్ మింటో టూని కమ్యూనల్ రిప్రజెంటేషన్స్, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. సో ఆ విధంగా ఏం జరిగిందంటే భారతీయులకి ముస్లింస్ ఈ విధంగా కూడా కొంత గొడవలు పెడదాం, కొన్ని వివాదాలు పెడదామని చూశారు, కానీ ఈ ఆటలు కూడా సాగలేదు, ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఆ తర్వాత లార్డ్ మింటో టూను కూడా బ్రిటన్ గవర్నమెంట్ ఏం చేసింది, వెనక్కి వెళ్ళడం జరిగింది, ఎందుకంటే ఇతని వల్ల కాకపోవడంతో. అయితే ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే లార్డ్ హార్జింగ్ టూ. లార్డ్ హార్జింగ్ టూ అనే వ్యక్తి మన భారతదేశానికి వైస్రాయ్గా వచ్చాడు 1910లో. 1910లో లార్డ్ హార్జింగ్ టూ అనే వ్యక్తి వైస్రాయ్గా వచ్చాడు. వైస్రాయ్గా వస్తూ అతను చెప్పిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉద్యమాన్ని అణచడానికి నా యొక్క ప్రయత్నం చేస్తాను, కానీ అక్కడ ఉద్యమం యొక్క కార్యాచరణ ఎలా ఉన్నది ముందు మీకు తెలియజేసిన తర్వాత ఆ యొక్క ప్రయత్నం నేను చేస్తానని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి మాటిచ్చి వచ్చాడు. ఆ విధంగానే ఇక్కడ ఉద్యమాన్ని చూశాడు. మత నియోజకవర్గం పెట్టాడు మింటో, ఉద్యమం ఆగలే. ఒక ముస్లిం లీగ్ పార్టీ పెట్టించారు సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ తో, ఉద్యమం ఆగలే. సో ఇలా ఆగకపోయేసరికి వెంటనే ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిపోర్ట్ పంపించారు బ్రిటన్ గవర్నమెంట్ కి. ఏమంటే ఇక్కడ ఉద్యమం ఆపితేనే గానీ ఈ నిరసనలు ఉద్యమం ఆగుతాయి, కానీ ఇంకా ఏం చేసినా ఉద్యమం ఆగదు అనే ఒక రిపోర్ట్ ని బ్రిటన్ గవర్నమెంట్ కి లార్డ్ హార్జింగ్ టూ పంపించారు. సో వెంటనే లార్డ్ హార్జింగ్ టూ యొక్క రిపోర్ట్ ని విని తర్వాత కింగ్ జార్జ్ V, అప్పుడు కింగ్ గా ఉన్నాడు జార్జ్ V, బ్రిటన్ యొక్క కింగ్ జార్జ్ V అప్పుడు అక్కడ కింగ్ గా ఉన్నారు. అతను ఆ యొక్క రిపోర్ట్ బట్టి సరే భారతదేశానికి మనం బెంగాల్ విభజనని ఇంకా విభజించొద్దు, కలిపేసి ఉంచుదాము, ఆ విభజనని రద్దు చేద్దాము, ఎందుకంటే ప్రస్తుతానికి ఈ ఉద్యమాన్ని ఆపాలి, లేకపోతే ఇంకా అలా చిలికి గాలివానైతే మన యొక్క పరిపాలనకే నష్టం రావచ్చు అనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ఇంకా ఆపేస్తాను అనే ఉద్దేశంతో ఉద్యమాన్ని ఆపడం జరుగుతుంది. అలా ఆపడం కోసం లార్డ్ హార్జింగ్ టూ కి ఒక శ్వేతపత్రాన్ని ఇక్కడ రిలీజ్ చేయమని చెప్తారు. ఆ విధంగానే ఇక్కడ శ్వేతపత్రాన్ని ఇతను ఇక్కడ రిలీజ్ చేస్తాడు ముంబైలో. ఆ శ్వేతపత్రంలో ఉన్న పాయింట్లు ఏంటంటే భారతదేశంలో ఇప్పటిదాకా ఉద్యమం కొనసాగుతుంటే ఉద్యమానికి కారణం ఏంటంటే బెంగాల్ విభజన. ఆ బెంగాల్ విభజనని మేము రద్దు చేస్తున్నాం అనే ప్రకటనని 1911 డిసెంబర్ 11వ తారీఖున లార్డ్ హార్జింగ్ టూ అనే వ్యక్తి ప్రకటించడం జరిగింది. ఆ విధంగా బెంగాల్ విభజన అనేది రద్దు జరిగింది. ఫస్ట్ టైం మన భారతదేశంలో ఉద్యమం సక్సెస్ అయిన ఉద్యమం అని చెప్పొచ్చు, దట్ ఈస్ బెంగాల్ విభజన. అది ఇప్పుడంటే 1911 డిసెంబర్ 11వ తేదీన ఆ ఉద్యమం అనేది రద్దు చేయడం జరిగింది. ఆ రద్దు చేసిన ప్రకటన ఇచ్చిన వ్యక్తి అంటే లార్డ్ హార్జింగ్ టూ. ఆ ప్రకటన ఇవ్వడానికి గల కారణమైన బ్రిటన్ రాజు జార్జ్ V. అలాగే బ్రిటన్ రాజు వారి యొక్క సతీమణి కూడా ఈ యొక్క రద్దు మరియు ఈ యొక్క కార్యాచరణని ఏమంటారు కమిట్ చేయడానికి వాళ్ళు మన భారతదేశాన్ని కూడా సందర్శించడానికి వస్తున్నారని చెప్పి ఈ ప్రకటనలో చెప్పారు. సో ఈ ప్రకటనలో తెలియజేయడం భాగంగా సతీ సమేతంగా జార్జ్ V మన భారతదేశంలో ముంబై తీర ప్రాంతం గుండా మన భారతదేశానికి వచ్చారు, మన భారతదేశాన్ని సందర్శించారు. సో అందుకని అతని యొక్క రాకకి రిమెంబరెన్స్ గా, అతని యొక్క రాకని గుర్తింపుగా మన భారతదేశంలో ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేశారు. గేట్ వే ఆఫ్ ఇండియా అనే దాన్ని ఎందుకు మన ముంబైలో ఉన్న గేట్ వే ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే మన భారతదేశానికి
బ్రిటన్ రాజు జార్జ్ ఫై అనేవాడు సందర్శించడానికి వచ్చాడు. అతను వచ్చిన తీర ప్రాంతం యొక్క ద్వారమే మన భారతదేశం యొక్క ముఖ ద్వారము అనే ఉద్దేశంతోనే పెట్టిన గేట్ వే ఆఫ్ ఇండియా. అది 1911లో మొదలుపెట్టి 1913 వరకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో గేట్ వే ఆఫ్ ఇండియా దానికి. అలాగే మన భారతదేశంలో వచ్చిన జార్జ్ ఫై సతీ సమేతంగా భారతదేశంలో చాలా పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. మన విశాఖపట్నంలో ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రి కూడా ఆ ప్రాంతంలోనే ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. జార్జ్ గారు వచ్చి చేశారు కాబట్టి. సో ఈ విధంగా బెంగాల్ విభజన అనేది రద్దు అనేది జరగడం జరిగిందన్నమాట. సో ఈ బెంగాల్ విభజన రద్దు తర్వాత మనకి ఈ బెంగాల్ విభజన కాలంలోనే మన ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. సో అలాగే బెంగాల్ విభజన రద్దు తర్వాత లార్డ్ హార్జింగ్ మీద ఒక అటాక్ కూడా జరిగింది, దాడి కూడా జరిగింది. సో ఈ బెంగాల్ విభజన తర్వాత వారి మీద జరిగిన ఈ దాడి, ఈ బెంగాల్ విభజన సమయంలో ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఈ ఉద్యమాలు ఏంటనేది తదుపరి క్లాస్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.